కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతృప్తి చెందుతున్నారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మాగంటి గోపీనాథ్ వ్యవహారం ఇప్పుడిప్పుడే తెలుస్తోందన్నారు. మాగంటి చావుకు మొదటి భార్య కొడుకునే రానివ్వలేదని ఆయన గుర్తు చేశారు. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆర్ కారణమని గోపీనాథ్ తల్లి ఆరోపిస్తున్నారు. ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి అజిం ఫేస్ టు ఫేస్. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రభుత్వం భయంతో ఇంకా పథకాలన్నీ అమలు చేస్తారని బీఆర్ఎస్ అంటుంది. ఈ పిచ్చి ఆలోచన. బీఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుంది? ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు తిరస్కరించినారు. ఇంకా వాళ్ళు గెలిచినంత మాత్రం ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే జూబ్లీహిల్స్లో అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుంది. ఇలా నవీన్ యాదవ్ యువకుడు, నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, ప్రపంచం తెలిసినవాడు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం గల్లీ గల్లీ ఇల్లు తెలిసినవాడు. ఎదుటి అభ్యర్థులకు ఎవరికి తెలుసు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం? వీళ్ళంతా కూడా అవుట్ సైడర్స్, ఎవరు కూడా ఇన్సైడర్ కాదు. నవీన్ యాదవ్ ఒక్కడే స్థానికుడు. నవీన్ యాదవ్కి స్థానిక పరిస్థితులు, స్థితిగతులు తెలుసు కాబట్టి, అందులోనూ రేవంత్ రెడ్డి గారు అండ ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీని కూడా ప్రొవోక్ చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు కామెంట్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. అరే మాకు కూడా ఇప్పుడే తెలుస్తా ఉంది. మాగంటి గోపీనాథ్ యొక్క వ్యవహారం నిన్నటి వరకు తెలియదు. ఆయనకు మొదటి భార్య ఉందని, ఆ కొడుకు దాన సంస్కారాలకు రానివ్వలేదని ఇవాళ తెలుస్తా ఉంది. ఇది కూడా అన్యాయమే కదా. కేటీఆర్ గారు దీని జవాబు చెప్పాలి. ఇప్పుడు వారి కొడుకు అంటా ఉన్న అమెరికా నుంచి రాకుండా ఒక మంత్రి, మాజీ మంత్రి నన్ను ఇబ్బంది పెట్టాడు, భయభ్రాంతులు చేశాడు. కేటీఆర్ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. వాళ్ళ తల్లి చెప్తా ఉంది చనిపోయిన తర్వాత 2 రోజులు శవాన్ని దాచిపెట్టినారని. కేటీఆర్ గారు వైఫ్ అక్కడికి వెళ్ళి ఆస్తుల పంపకాలు చేసినారని. ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటి మీద జవాబు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్కు ఉంది. కేటీఆర్కు సన్నిహితుడు, కేటీఆర్ పార్టీలో ఎమ్మెల్యే కాబట్టి ఆయన మరణం మీద వాళ్ళ తల్లి గారు కానీ వారి కొడుకు కానీ వెలుబుచ్చిన అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం కేటీఆర్ మీద ఉంది. మీరేమో ఒకవైపు కిషన్ రెడ్డి కేటీఆర్ బ్రదర్స్ అంటున్నారు, కేటీఆర్ ఏమో సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బ్రదర్స్ అంటున్నారు. డిపాజిట్ కోల్పోయే అభ్యర్థిని ఇక్కడ పెట్టినాడంటే కిషన్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న మైత్రి బంధం ఏమిటో అర్థమవుతా ఉంది. ఎంత మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు? 25 నుంచి 30,000 మెజారిటీ తప్పకుండా వస్తుంది. మీరు చూసారు ఈ ర్యాలీలో స్పందన, ప్రజల నుంచి స్పందన. మేము వస్తూ ఉంటే ఎదురొచ్చి చేతులొప్పి సంఘీభావం తెలుపుతా ఉన్నారు. డెఫినెట్ గా 25 నుంచి 30,000 మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తారు. చూసారు కదా, 25 నుంచి 30,000 మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పి కూడా అయితే పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నారు. అలాగే ఏదైతే కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, బీజేపీ చేసిన కామెంట్స్ ని కూడా వారు తిప్పికొట్టిన ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అభివృద్ధి వైపు ప్రజలు ఉంటారు. సో బీఆర్ఎస్ గెలిస్తే కూడా ఇక్కడ వచ్చేది ఏమీ లేదని చెప్పి కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ బానుతో అజీం, ప్రైమ్ 9 జూబ్లీహిల్స్.